రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు రచ్చబండ ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం. మరిన్ని మంచి ముచ్చట్లతో ఈ రోజు మీ ముందుకు వచ్చేసింది బాసాని మమత. మరి ఇలాంటి ముచ్చట్లయితే ఇంటూరు కానీ ముందుగాలైతే ముఖ్యాంశాలు చూసినాక గటెన్క వార్తలు షురూ చేద్దాం. మునుపు ప్రభుత్వం ఉన్నప్పుడు జిల్లా కలెక్టర్ ఆఫీసర్ల దగ్గర ప్రజావాణి అనే కార్యక్రమం నడిచేది. ఇక ఆడ కలెక్టర్ సారు, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు ఇంకా ఎవరెవరు సర్కార్ ఆఫీసర్లు ఉంటారో వాళ్ళందరూ వచ్చేది. అటెంకా కొన్ని రోజులైనాక అది ఆపేసిండ్రు. ప్రజలు వాళ్ళ బాధలు చెప్పుకునేటందుకు కూడా సరిగ్గా టైం ఇవ్వకపోతుండ్రు. కానీ ఇప్పుడు ఖుద్దు రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసే అవకాశం దొరుకుతుంది ప్రజా దర్బార్ అనే కార్యక్రమంలో. మరి ఆ కార్యక్రమం 2వ రోజు నడిచిపోయింది. మరి ఎవరెవరికి దీనివల్ల ఎంత మేలు జరుగుతుంది, ఇప్పటి వరకు సీఎం సారు ఎంతమందిని కలిసిండ్రో ఆల్చుకొనొద్దాం పారి. మునుపు అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల కాడ ప్రతి సోమవారం నాడు ప్రజావాణి అనే ప్రోగ్రాం అయితే నడిపించేటోళ్ళు అప్పటి ప్రభుత్వము. ఇక ఆడికి ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, కలెక్టరు అట్లనే సర్కారు నౌకరు చేసే ఆఫీసర్లు ఆడనే ఉంటుండే. ఇక పబ్లిక్ తిప్పలు చెప్తే ఆఫీసర్లు వెంటనే సాల్వ్ చేసేది అన్నట్టు. కానీ కొన్నొద్దులకు సరిగా చేయలే ప్రజావాణి ప్రోగ్రాము. కానీ ఇప్పుడు చూడండి, సీదా సీఎం సార్ ఆఫీసులనే ఇటు పక్కనేమో ప్రజలు, అటు పక్క ఆఫీసర్లు. 2వ నాడు సుతా బగ్గనే వచ్చిరట పబ్లిక్. ప్రజాభవన్ల ఆడిటోరియంలో కుర్చీలేసి మరీ కూసోబెట్టిరు వచ్చిన పబ్లిక్ అయితే. ఇక ఒక్కొక్కరు తాన ఫిర్యాదులు అయితే తీసుకున్నారు ఆఫీసర్లు. ఇక తెలంగాణ వచ్చిన తర్వాతనైతే అప్పుడు కొత్తల సర్కారు నౌకరు చేసేటోళ్ళని మాత్రమే లోపలికి ఎంట్రీ ఇప్పించేది, ఇక కుర్చీలేసి ఇట్లా మాట్లాడేది. కానీ ఇప్పుడు 10 ఏళ్ళు అయినాక చూడండి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఖుద్దు సీఎం సారే ప్రజల సమస్యలు అడుక్కుంటా ఇంత దరఖాస్తులు అయితే గంట సేపు ఇలవాడి తీసుకున్నాడట 2వ నాడు. ఇక ఈ ఫిర్యాదులను అన్నిటిని ఏం చేస్తారంటే ఆన్లైన్లోకి ఎక్కించి ఇక ఫిర్యాదు ఇచ్చిన వాళ్ళ నంబర్కి అయితే ఆ నంబర్ పంపిస్తారు అన్నట్టు. ఇక దరఖాస్తులు అన్నీ సెక్రటేరియట్కు లేకపోతే జిల్లా కలెక్టర్లకు పోతాయట. వాళ్ళు ఎంక్వైరీ చేసి ప్రజల సమస్యలు తీరుస్తారు అన్నట్టు. ఇక నిన్ననైతే ఏం తక్కువ 2000 మందికి పైననే ప్రజాభవన్లను అయితే సమస్యలు చెప్పుకున్నారట. ఇక ఖుద్దు సీఎం సార్ ఆఫీస్ నుంచే ఫిర్యాదులు పోతున్నాయి కాబట్టి పక్కా పనులు అయితే అని ప్రజల నమ్మిక అన్నట్టు. ఎంతవరకు వస్తుందో చూడాలి. మరి ప్రోగ్రాం అయితే మధ్యాహ్నం ఉన్నది కానీ సమస్యలు తీరాలి కదా, ముందుగాలనైతే చూద్దాము అని అనుకుంటున్నారు జనాలు. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లు. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.